దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అన్నాడు. ఎవరంటున్నారు ఈ మాటని? దావీదు అనే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ కనిపెట్టుకొని ఉండాలి, ఎక్కడ కనిపెట్టాలి అంటే దేవుని మందిరావరణములో నువ్వు కనిపెట్టుకొని నీవు ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు ఈ దావీదు. ఆయన కొరకు, ఎవరి కొరకు? నీవే నా రక్షణకర్తవైన దేవుడవు కనుక. ఈ రోజున మనకు రక్షణ కలగాలన్నా, రక్షించాలన్నా, మనల్ని పోషించాలన్నా, మనం పోషించబడాలి అన్నా అన్నీ దేవుడు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? దినమెల్లా కనిపెట్టుకొని ఉండాలి. నా ప్రేమని దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అడవిలో అనేక జంతువులు ఉన్నాయి. ఇక్కడ భూమి మీద ప్రతి జీవరాశుల్లోనూ, జంతువులలోనూ అన్నిటికీ దేవుడు పోషణకరముగా వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చెయ్యాలి? వాటిని పోషించే దేవుడు మనల్ని పోషించడా? మనల్ని పోషిస్తాడు. ప్రభు అంటాడు, ఇదిగో ఈ శూన్యంలో ఉన్న ప్రతి వైఖరి కంటే కూడా నరుడు శ్రేష్ఠుడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ శూన్యంలో అనేక పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అనేక చిన్న ప్రాకు పురుగులు అనేక రకాలుగా ఉన్నాయి. అయితే దేవుడు అంటాడు, వాటన్నిటికంటే నరులారా మీరు శ్రేష్ఠులు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా మిమ్మల్ని నేను చేసుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవదూతల కంటే మీరు కొంచెము తక్కువ వారిగా మిమ్మల్ని చేసి ఉన్నాను, కానీ దేవదూతలకు లేని దివ్యమైన పరిచర్య నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాటికి ఇయ్యలేదు దివ్యమైన పరిచర్య, ఈరోజు మనకు ఇచ్చాడు. అందుకని ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దినమెల్లా నేను కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. మనం దినమెల్లా కనిపెట్టుకొని ఉండాలి. నీకు ఏ అవసరము, నీకు ఏ అక్కర్లు, ఏ విషయంలో నీకు ఏది కావాలని నువ్వు అడుగుతున్నావు? దావీదు సర్వ సమృద్ధి కలిగిన వాడు దావీదు, అయినను సరే దినమెల్లా కనిపెట్టుకొని ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దినమెల్లా కనిపెట్టుకొని మనం ఉండగలుగుతున్నామా? కనిపెట్టుకొని ఉండిన ఎడల ఆయన రక్షణ మీకు అనుగ్రహించబడును గాక. ఆయన రక్షణ కర్తయ్య మీ చుట్టూ ఆవరించును గాక. మీకున్న అవసరాలని నా ప్రభు తీర్చును గాక. ఈరోజు మనం కనిపెట్టాలి. కొంతమంది కనిపెట్టలేదు. రోగము, జబ్బు, వ్యాధో, శరీరంలో ఏదో ఒకటి జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు అప్పుడే ప్రభా నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను బాగు చేయనైనా, నేను సాక్షిగా బ్రతుకుతాను ప్రభా, నీతో నేను అడుగుజాడలో నేను నడుస్తానయ్యా అని మాటిస్తారు. కానీ తర్వాత బాగుపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు దినమెల్లా కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఈరోజు నువ్వెంతవరకు కనిపెట్టుకొని ఉన్నావు? నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? నాకు ఇది కావాలి ప్రభా, సహాయం చేయి నాయన, నాకు ఇది ఇల్లు కావాలి, లేదు నాకు కాస్త రుణం ఉంది, లేదు నా యజమాను మారడం లేదు, నా బిడ్డలు మారడం లేదు, ప్రభా మార్చని దినమెల్లా నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు ఏమంటున్నాడు? నీ కన్నీటిని తుడిచివేసి నీలో ఆనందాన్ని నిలుపుతాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీటిని తుడిచివేసి నీ కన్నీటిని కూడా నాట్యముగా మారుస్తాను అంటున్నాడు. ఈరోజు నీవు కనిపెట్టి దినమెల్లా ఉండాలి.